హలో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి ప్రిన్సెస్ కట్ మార్కింగ్ అండి. మీరు చూస్తారు కదా నేను మార్కింగ్ ఎలా చేశానో వితౌట్ షేప్ బెల్ట్ అనమాట. అంటే మనకి ఇక్కడ ఒక కొంచెం స్ట్రేట్ గా వచ్చి ఇలా క్రాస్కి వెళ్తుంది. అయితే ఇది వచ్చేసి మనకి ప్రిన్సెస్ కట్ కాబట్టి బ్యాక్ పార్ట్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ లో చెస్ట్ ఉంటుంది కదా, మనకి చెస్ట్ హైట్ కి బాగా పైకి ఎత్తేసినట్టు వస్తుంది. అలాంటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, మరి పైకి ఎత్తేసినట్టు రాదు. సో అలాగ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖచ్చితంగా తీసుకోండి. అదే కప్స్ పెడుతున్నాం అనుకుంటే 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి, ఆ కప్పు సైజుని బట్టి అనమాట. లేకపోతే ఇది మొత్తం ఇలా పైకి లేసిపోతుంది, మనకి ఇక్కడ క్లాత్ అనేది ఉండదు. అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అది నాకు చాలా బ్లౌజులు కుట్టిన తర్వాతనే అర్థమైంది. ఇంకోటి వచ్చేసి జారిపోయే క్లాత్లు వచ్చినప్పుడు నాకు బాగా విసుకొచ్చేసేదండి నాకు ప్రిన్సెస్ కట్ కుట్టాలంటే. అయితే నాకు ఏమనిపించిందంటే దీనిపైన ఒక స్టిచ్ వేసేసుకుని మళ్ళీ దీని పక్కనే మళ్ళీ ఇటు సైడ్ ఒక స్టిచ్ వేసుకుని అప్పుడు కట్ చేసుకుని అప్పుడు కుట్టుకుంటే మనకి లైనింగ్ జాయిన్ చేసే తలనొప్పి ఉండదు. తర్వాత వచ్చేసి ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది అనిపించింది. అలాగే చేశాను, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి.